కాళేశ్వరం వ్యూహం ఏంటి? ఈటల హరీష్ తర్వాతే కమిషన్ ముందుకు కేసీఆర్. మనోటి నిద్ర పడతలేదా? నేను అందుకే రానట్టుంది. అసలు ఆ విచారణలో ఏమీ ఉండదు, అంత జీరో. ఎందుకంటే అది ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల దగ్గరికే పరిమితమైంది విచారణ. మెగా కృష్ణారెడ్డిని టచ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి, వెరీ క్లియర్. మరి అది మోదీ ఆదేశాలో లేకపోతే ఇంకేమో తెలియదు. ఎందుకంటే ఏ పార్టీకి ఎంత ఇచ్చినన్నది పెద్ద డేటా ఉన్నది మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు మనము ఈ విచారణ ఇది నిజమా కాదా, ఏడు దాకపోతుందని చెప్పుకోవడానికి మీరు ఒకసారి చూడండి. ఒక్కసారి లెక్క చూడండి, ఏ పార్టీ మాట్లాడుతుంది, ఏ పార్టీకి ఎంతెంత డబ్బులు ఇచ్చిండు అన్నది మెగా కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీకి 519 కోట్లు ఇచ్చిండు. ఇక మెగా కృష్ణారెడ్డి మీద కేసు పెట్టురి అని బీజేపీ మాట్లాడుతుందా? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 519 కోట్లు, వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ 80 కోట్లు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 60 కోట్లు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 5 కోట్లు, మొత్తం ఎంత? 664 కోట్లు పోయినాయి వీళ్ళకి. భారత రాష్ట్ర సమితికి 195 కోట్లు పోయినాయి. ఇదేంది? ఆల్ ఇండియా కాంగ్రెస్కి 128 కోట్లు పోయినాయి. ఆయన ఇంకా మిగతా కంపెనీలు. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకేకి 85 కోట్లు పోయినాయి, తెలుగుదేశం పార్టీకి 48 కోట్లు పోయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి 37 కోట్లు పోయినాయి, జనసేనకి 14 పోయినాయి, బీహార్ ప్రదేశ్ జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ జేడీయూకి 10 పోయినాయి, జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్కి 5 కోట్లు పోయినాయి. ఎవడు మాట్లాడతాడు? ఆయన మీద ఎంక్వైరీ చేయమని ఎవడు అడుగుతాడు? కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు అంటే బేసిక్గా ఏంటంటే ఇగో. ఆ ఇగో ఏంటంటే నన్ను విచారణకు పిలుస్తారా? నేను జాతిపితని, నేను దేవుణ్ణి, నేను మానవాతీతిని, అసలు మనిషినే కాదు. ఒక రకంగా ఏంటంటే ఒక రకమైన భయం. ప్రజలు నేను బయటికి వెళ్ళి విచారణకు హాజరై బయటకు ఏమనుకుంటారో, తూతు అంటారేమో, నా ఇజ్జత్ పోతుందేమో, ఆ రకమైన ఆలోచనతో ఉన్నాడనమాట. ఇన్ని కోట్లు వీళ్ళ పార్టీలకు ఇచ్చినది మెగా కృష్ణారెడ్డి. మొత్తం 11,186 కోట్ల రూపాయలు పార్టీలకు ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది ఇంత డబ్బు? కేవలం షార్ట్ పీరియడ్లో దాదాపు 5-6 సంవత్సరాల కాలంలో ఇంత డబ్బు ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చిండు. ఇక ఈ పార్టీలు మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీకి ఆదేశించమని కొట్లాడతాయా? మాట్లాడుతున్న మన మీద రకరకాల కేసులు పెడతారు. ఆ కేసులు పెట్టినా కూడా ఈ దుర్మార్గులు మాట్లాడరు. మొత్తం వ్యవస్థలు మొత్తం ఈ కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఇది అదే అనేం లేదు. ఇక ఇప్పుడు ఈయన భయపడుతున్నాడు. కాళేశ్వరం వ్యూహం ఏంటి? ఈటల రాజేందర్ హరీష్ రావు తర్వాత కమిషన్ ముందుకు కేసీఆర్. అంటే ఈటల రాజేందర్ ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు? సరే, ఈటల రాజేందర్ అంటే మాట్లాడతలేడు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. నా అల్లుడిని ఫస్ట్ అడిగిన నువ్వు ముందు. మనం ఆట ఆడుతుంటాం కదా, ఆట ఆడుతుంటే లేకపోతే మన చిన్నప్పుడు సారు ఆడ బెంచ్ దగ్గర నిలబడి ఒక్కొక్కరిని తప్పు చేసిన వాళ్ళు పిలిచి కొడతా ఉంటాడు. నువ్వు ముందు వా అంటాం కదా. ఈయనది కూడా అట్లే ఉంది. నువ్వు ముందు పోయిన తర్వాత నేను వెనకాల వస్తా అని. 5వ తేదీన కాదు 11వ తేదీన వస్తానని ఘోష్కు సమాచారం ఇచ్చిండట. ఇంకా 6 రోజులు డిలే చేసిండు. మరి ఏముందో? కోరిన సమయానికే ఓకే చెప్పిన కమిషన్. ఈ నిర్ణయం వెనుక వ్యూహం ఉందా? 6వ తేదీన ఈటల, 9వ తేదీన హరీష్ రావు హాజరు. వారిని అడిగే ప్రశ్నలు పరిణామాల తర్వాతే కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ. లేకుంటే లీగల్ టీంతో వివరణ అందజేస్తారా? హాజరైతే కమిషన్కు ఏం చెబుతారనే దానిపై చర్చ. హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం వాయిదా. ఎందుకంత భయపడుతున్నారు? దొంగలంతా తప్పు చేసిరు. ఇప్పుడు విషయం ఏంటి? ఎక్కడ దొరికింది కేసీఆర్? ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒక అంశాన్ని మెగా కృష్ణారెడ్డి టాపిక్ అంతా పక్కన పెడితే ఈ విచారణ చేస్తున్న దాంట్లో కూడా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది? ఎక్కడ కేసీఆర్ ఇక్కడ ఇరుకుతున్నాడంటే మేడిగడ్డ కుంగడానికి కారణం ఏంటి? గతంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావాలన్నది ప్లాన్. ఈ మేడిగడ్డ కుంగడానికి ప్రధానమైన మూల కారణం ఏంటి? బేసిక్ పాయింట్ ఏంటి? ఆ తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్లాన్ని మేడిగడ్డకు మార్చిండు. ఎవరు మార్చిరు? కేసీఆర్ మార్చిండు. సో ఈ మేడిగడ్డ కుంగడానికి బేసిక్ పాయింట్ ఏంటి? డిజైన్ని మార్చడం, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తీసుకురావడం. ఈ అంశాన్ని కూడా పిసి ఘోష్ కమిషన్ పరిగణలోకి తీసుకున్నది. సో అందులో ఇంజనీర్లంతా ఎందుకు మార్చిరు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ కంటే కేసీఆర్ చెప్పిండు. అంటే కేసీఆర్కి వేరే ఇంటెన్షన్ ఉంది కాబట్టి, వేరే రకమైన ఆలోచన ఉంది కాబట్టి, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడికి మార్చిండు అన్నది ప్రొజెక్ట్ అవుతున్నది. కమిషన్ తేల్చాలి ఇప్పుడు ఏం రాస్తుందా నివేదికలో అన్నది. ఈ కమిషన్ కూడా జస్ట్ ఓన్లీ రిపోర్ట్ మాత్రమే ప్రభుత్వానికి ఇస్తుంది. అల్టిమేట్గా ఆ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
టానిక్ కేసు కాంప్రమైజ్ అయిపోయింది. సంతోష్రావు మొత్తం ఎన్నో మేనేజ్ చేసిండు. ఆ కేసు ఇంతవరకు అతిగతి లేదు, ఊసలేదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇట్లాంటివి. ఆ కేసులన్నీ కూడా ఖతం అయిపోయినాయి. మరి ఇది ఏమవుతుంది అన్నది గవర్నమెంట్ చూడాలి. మరి ఇప్పుడు ఈయన విచారణకు ఎందుకు హాజరైతలేడు? మరి లేట్ ఎందుకు చేస్తున్నాడు? ఈయనకు హక్కు ఉన్నది, నేను ఇప్పుడు రాను అప్పుడు వస్తాను అడిగే హక్కు ఉన్నది. కమిషన్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే అప్పుడే హాజరవుతాడు. కమిషన్ కూడా అంటుంది సరే నువ్వు 11కే రా అని చెప్తున్నది. ఎందుకంటే కమిషన్ గడువు ఇంకొక నెలన్నర రోజులు ఉన్నది. మరి ఇంతకు అటెండ్ అవుతారా కాడా? ఇంత బతికి కమిషన్ ముందు అటెండ్ అయ్యే పరిస్థితి వచ్చే. నిన్నేం దోషిగా కూడా ఇంకా డిసైడ్ చేస్తలేరు. కమిషన్ నిన్ను అడుగుతుంది, క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయాలి. మనోడికి ఇగో కదా, పంచక తిన్నప్పుడు లేదా? పంచక తిన్నప్పుడు దోపిడీ చేసినప్పుడు కట్టురు ఏదైతుంది అయింది, మనకు పైసలు వస్తుంది అలా అనుకున్నప్పుడు అప్పుడు ఆలోచన లేదు. కాళేశ్వరం కమిషన్ ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను హాజరు కాలేకపోతున్నానని, ఈ నెల 11వ తేదీన వస్తానని కమిషన్కు సోమవారం సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. రీజన్ చెప్పవు, జనాలకు రీజన్ చెప్పు. జనాలకు రీజన్ చెప్పి ఎందుకు రావట్లేదు? నీకేం పని ఉంది అంతగా? జ్వరం వచ్చిందా? తలకాయన వస్తుందా? విజిలెన్స్ రిపోర్ట్ వైరల్. కాళేశ్వరం పైన విజిలెన్స్ రిపోర్ట్ పైన చర్చ. కేసీఆర్ హరీష్ విచారణ ఉండడంతో తెర మీదకి. 17 మంది అధికారులపైన క్రిమినల్ చర్యలకు గతంలో సూచన. 33 మంది ఇంజనీర్లపైన పెనాల్టీ. 7 రిటైర్డ్ ఇంజనీర్లపైన చర్యలకు సిఫార్సు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్పష్టం. చాలా క్లియర్గా విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఈ దొంగలు దుర్మార్గులు ఈ దాన్ని కూల్చేయడంలో కీలక పాత్ర పోషించిరండి.